So, what shall I compare this generation to? Verse 16. It's like children sitting in the marketplace who call out to their other children saying, "We played the flute and you did not dance." తర్వాత ఆయన చెప్తున్నారు 16వ వచనంలో, ఈ తరం వాడిని దేంతో పోల్చుదును, సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లను గ్రోవ ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. And we sang a dirge and you did not mourn. ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొని రైతిరి. So, children saying, "Hey, listen, we're playing a game here. When we play the flute, you must dance." మనం ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఒక ఆట ఆడుకుంటున్నారు. అదేంటంటే మేము పిల్లను గ్రోవ ఊదుతాము, మీరు నాట్యం ఆడాలి. And when we sing a dirge, you must mourn. మేము ప్రలాపిస్తాము, మీరు రొమ్ము కొట్టుకోవాలి. And the other children are not cooperating. These children say, "Hey, we're playing a flute. You should be dancing, and you're not dancing." కానీ మిగిలిన పిల్లలు చెప్పినట్టు చేయట్లేదు. మేమేమో పిల్లను గ్రోవ ఊదుతున్నాము, మీరేమో నాట్యం ఆడట్లేదు. Or we're playing a dirge and you're not mourning. మేమేమో ప్రలాపిస్తున్నాం, మీరు రొమ్ము కొట్టుకోవట్లేదు. In the same way, the Lord says, John came neither eating or drinking. ఇక్కడ యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, యోహాను తినకయు త్రాకయు వచ్చెను. He's comparing them to these children who, whatever you do is wrong. ఇక్కడ ప్రభు ఆ పిల్లలతో పోల్చి చెప్తున్నాడు, నువ్వేది చేసినా తప్పే అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. John did not eat or drink. He was fasting and eating locusts and honey in the forest. యోహాను తినలేదు త్రాగలేదు, ఆయన ఉపవాసం ఉంటూ అడవి తేనెలను మిడతలను తింటూ అరణ్యంలో ఉన్నాడు. And they said, "Well, he's got a demon." Imagine a man dressed in camel skin and eating all that type of stuff in the wilderness. అరణ్యంలో ఒంటి చర్మాన్ని ధరించుకొని ఆ విధంగా తింటూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే దయ్యం పట్టినవాడు అన్నారు. He's got a demon. Jesus comes, it's exactly the opposite. ఇతడు దయ్యం పట్టినవాడు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా చేశారు. It's a comparison of two opposites, like in verse 17. One is a dance and the other is, a funeral song. ఇక్కడ 17వ వచనంలో మనం చూసినట్లయితే రెండు వ్యతిరేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమో నాట్యం ఆడటం, ఒకటేమో రొమ్ము కొట్టుకోవటం. So, comparing the opposites, John the Baptist came fasting and living very simply, not even wearing regular clothes but camel skin, etc. బాప్తిస్మిచ్చే యోహానేమో ఉపవాసం ఉంటూ ఉన్నాడు, అన్నీ తినట్లేదు, తర్వాత ఒంటి చర్మము ధరించుకొని ఉన్నాడు, ఆ విధంగా ఉన్నాడు. But the Son of Man came, with wearing the same type of clothes everybody else wears. కానీ మనిషి కుమారుడు వచ్చినప్పుడు అందరి వలె వస్త్రాలు వేసుకున్నాడు. Eating and drinking and not emphasizing fasting and simple lifestyle and all that. తినుచూ త్రాగుతూ వచ్చాడు, ఉపవాసం గురించి సామాన్యమైన జీవన విధానం గురించి చెప్పలేదు. And they say, "Well, he's a gluttonous man and a drunkard." అప్పుడేమన్నారంటే వీడు తిండిబోతును మద్యపానీయు. And John the Baptist was not a friend of sinners. బాప్తిస్మిచ్చే యోహాను చూసినట్లయితే పాపులకు స్నేహితుడిగా లేడు. He had nothing to do with sinners, but Jesus is a friend of sinners. బాప్తిస్మిచ్చే యోహాను పాపులకు దూరంగా ఉన్నాడు, కానీ ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే పాపులకు స్నేహితుడిగా ఉన్నాడు. So he says, whatever God's servants do, you find something to criticize. కాబట్టి దేవుని సేవకులు ఏది చేసినా కానీ ఏదో ఒకటి విమర్శించడానికి చూస్తూ ఉంటారు. This is the attitude of many Christians. అనేక మంది క్రైస్తవుల యొక్క వైఖరి ఈ విధంగా ఉంటుంది. Their whole mind is a critical attitude. వాళ్ళ మనసంతా కూడా ఎప్పుడు విమర్శిద్దామా అనే ఉంటుంది. Whichever servant of God it is, they will find something to find fault in him. Do you find yourself like that, my friend? ఏ దేవుని సేవకుడినైనా ఆయనలో ఏదో ఒక లోపము కనిపెట్టి విమర్శిద్దామనే అనుకుంటారు. నా స్నేహితుడా, నీవు అలా ఉన్నావా? That every preacher has got something wrong with it. ఏ బోధకుల్లో అయినా ఏదో ఒక తప్పు ఉంటుంది. And you're the great expert who are giving marks to the different preachers saying so and so gets 30% or 80% or 75%. You're giving marks. ఇక్కడ నువ్వు ఒక నిష్ణాతుడిలాగా ఆ బోధకుడికి 30%, ఈ బోధకుడికి 70%, ఆ బోధకుడికి ఇంత శాతం అని మార్కులు ఇచ్చేవాళ్ళగా ఉన్నావు నువ్వు. Criticizing everyone because it depends on what you want to hear. అందరినీ విమర్శిస్తూ ఉన్నావు, నువ్వు ఏది వినాలనుకుంటున్నావో దాన్ని బట్టి విమర్శిస్తూ ఉన్నావు. I mean, if you're comparing preachers with Jesus and the scriptures, that's a very good thing to do. In fact, we should do it. I do it all the time.
నీవు బోధకుల్ని యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చి లేఖనాలతో పోల్చి చూడటం అనేది మంచిది, మనం అది చేయాలి. నేను ఎప్పుడు అలా చేస్తాను. I seek to compare preachers with Christ. I say Christ is the example నేను బోధకుల్ని క్రీస్తుతో పోల్చి చూస్తాను. క్రీస్తే మనకు మాదిరిగా ఉన్నాడు. of the perfect preacher, the person who really showed us how we should serve God. మనము దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి అని పరిపూర్ణుడైన ఒక మాదిరిగా ప్రభు మనకున్నాడు. And so I seek to compare every preacher with Christ. I seek to see whether a person is free from the love of money like Christ, whether he is humble, approachable, and things like that. ప్రతి బోధకుడిని నేను క్రీస్తుతో పోల్చి చూస్తాను. ధనాశ నుంచి ఈయన విడిపించబడ్డాడా, లేకపోతే దీనుడిగా ఉన్నాడా క్రీస్తు వలె, లేకపోతే ఎవరైనా వెళ్ళగలిగేటట్లు ఉన్నాడా క్రీస్తు వలె అని నేను పోల్చి చూస్తూ ఉంటాను. That's okay. Or we compare a person's teaching with the Word of God. అలా చేయటం సరైందే. లేక ఆ వ్యక్తి యొక్క బోధని దేవుని యొక్క వాక్యంతో పోల్చి చూడటం, And see, is it according to Scripture? ఆయన బోధించే బోధ లేఖనానుసారంగా ఉందా లేదా. But this is different. కానీ ఇక్కడ చెప్పబడింది వేరు. This is, always trying to pick a fault. ఇదేంటంటే ఎప్పుడు ఏదో ఒక లోపాన్ని కనిపెట్టడం. Says about the Pharisees that they would look carefully to see, is there some way in which we could catch Jesus in some word that he said or something that he did. పరిసయ్యుల్లాగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటల్లో ఏదైనా మనం తప్పు కనిపెడదాం, లేక ఆయన చేసిన పనులను బట్టి ఏదైనా తప్పు కనిపెడదాం అని వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు. Watching carefully. And there are some Christians like that who got shrewd eyes. They don't have ears to hear the truth. They're only watching and listening for something to criticize. అనేక మంది క్రైస్తవులు కూడా అటువంటి చూపును కలిగి ఉంటారు. వాళ్ళు సత్యాన్ని వినే చెవులు కలిగి ఉండరు, కానీ ఎప్పుడు ఏ లోపం కనిపెడదామా అని వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ కన్నులతో. Most of these are not even converted people. They think they are Christians. Some of them say they are born again. But if you're really born again, you'd have been delivered from this destructive, critical attitude. వీళ్ళల్లో అనేక మంది వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదు. మేము తిరిగి జన్మించామని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు నిజంగా తిరిగి జన్మించలేదు. ఒకవేళ వాళ్ళు నిజముగా తిరిగి జన్మించి ఉన్నట్లయితే ఈ పాడు చేసే విమర్శనాత్మకమైన ధోరణి నుండి విడిపించబడేవాళ్లే కదా. There is a constructive criticism which always seeks to go directly to the person and speaks in an encouraging, constructive way. ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలగజేసే సద్విమర్శ కూడా ఉంటుంది. అదేంటంటే నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ విషయం గురించి చెప్పటం. But there's a destructive criticism which usually speaks behind a person's back. కానీ ఒక వ్యక్తి వెనక మాట్లాడే దుర్విమర్శలు కూడా ఉంటాయి. And is only interested in tearing people down and tearing down the work of God. ఆ వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలను దిగజార్చటం, దేవుని యొక్క పనిని పడగొట్టడం. So there is a big difference here. కాబట్టి ఇక్కడ పెద్ద వ్యత్యాసం ఉంది. So the Lord says, John the Baptist came like this and you find some fault with him. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, బాప్తిస్మ యోహాను ఇలా వస్తే ఆయనలో లోపాన్ని కనిపెట్టారు. I've come like this and you find fault with me. Well, who's going to satisfy you? Nobody will satisfy you. నేనేమో ఇలా వస్తే నాలో కూడా మీరు తప్పును కనిపెడుతున్నారు. మరి మిమ్మల్ని ఎవరు సంతృప్తి పరుస్తారు? ఎవరు సంతృప్తి పరచలేరు. And those are the people who don't have ears to hear anybody. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పినా వినటానికి వాళ్ళకి చెవులు ఉండవు. If Almighty God came down, they wouldn't listen to even him. సర్వశక్తిమంతుడైన దేవుడే దిగివచ్చి చెప్పినా వాళ్ళు వినరు. And so he says, but wisdom is vindicated by her deeds. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును. Those who acquire God's wisdom, this is a difficult verse to fully interpret. There could be a depth of meaning in that simple sentence, which is capable of more than one interpretation. ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారో, ఇక్కడ ఈ వచనాన్ని వివరించడం కూడా కొంచెం కష్టము, కొంచెం లోతైన అర్థం కూడా ఉంటుంది. దీనికి అనేక అర్థాలు కూడా ఉంటాయి. That is, the wisdom of a person's life, we could say, will be manifested by the results of his life. ఒక వ్యక్తి జీవితంలోని తన జ్ఞానం అనేది తన జీవించిన జీవన విధానాన్ని బట్టి అది బయలుపరచబడుతుంది. I mean, whether a man has wisdom is seen in his deeds, in his actions, in the way he lives. ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అతని మాటల్లో, అతని క్రియల్లో, అతడు జీవించే జీవన విధానంలో ఉంటుంది. People who claim to have wisdom in their head only to criticize people, ఎవరైతే కేవలం వాళ్ళు
జ్ఞానం కలిగి ఉన్నామని వాళ్ళ తలలోనే కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు తీర్పు తీరుస్తూ ఉంటారు. The very fact that they are so critical proves that they don't have any wisdom. వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూ తీర్పు తీరుస్తూ ఉన్నారంటేనే వాళ్ళ జ్ఞానం లేదని అర్థం. Those who really have wisdom will behave like Christ కానీ ఎవరైతే నిజంగా జ్ఞానం కలిగి ఉన్నారో వాళ్ళు క్రీస్తు వలె ప్రవర్తిస్తారు. and see things to appreciate and see what is godly there and accept that. కాబట్టి దైవ సంబంధమైన ఉన్న విషయాలను చూసి అభినందిస్తూ దాన్ని అంగీకరిస్తారు.